దైగల్ల తల్లి అలివేలు మంగ జయము దిగ్విజయము తంద. తమ రాక వలన మా మందిరం పావనమైంది. కొంతకాలం తమ సేవాభాగ్యం మాకు కలిగించి మా జన్మ చరితార్థం చెయ్యండి. మాకు మనశ్శాంతి ప్రసాదించండి స్వామి. అశాంతికి కారణం అమ్మా అని నోరారా పిలిచే పసికందుకు నోచుకోలేదు స్వామి. హర హర మహాదేవ్. విచారపడకండి మహారాజా, మీకు సంతాన యోగం ఉంది. ఉన్నదా? నాకు సంతాన యోగం ఉన్నదా స్వామి? ఉన్నది, కానీ నాగదోషం పట్టింది. నాగప్రతిష్ఠ చేస్తే ఆ దోషం నివారణ అవుతుంది. అలాగే చేయిస్తాను స్వామి. మీ నగరిలోని కైలాసనాథుని ఆరాధించు తల్లి, కడుపు పండుతుంది. శీఘ్రమేవ సంతాన ఫల ప్రాప్తిరస్తు. జయ జయ గిరిజారమణ, జయ జయ గిరిజారమణ, జయ జయ శంకర నాగాభరణ, జయ జయ గిరిజారమణ. గిరిజారమణ నానోములు ఇంతేనా ఏమి జన్మములోనా తల్లిని కానేలేనా తల్లిని కానేలేనా. భూలక్ష్మి, ఈ ఆలయ బహిరాంగణంలో ఈశాన్య దిక్కుగా ఒక మామిడి చెట్టు ఉంది. దాని ఫలమును భుజింపు. యశోదాయకమైన సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. శుభమస్తు. కరుణా విలాస కైలాసవాస, నన్ను కటాక్షించావా? ధన్యురాలను ప్రభు, ధన్యురాలను.
పాపి, పేరాసతో శివాజ్ఞను ధిక్కరించిన చాలక పూజింపవలసిన మా శిరస్సు మీద కాలు మోపుతావా? నిన్నిప్పుడే కాటు వేస్తాను. క్షమించు నాగేంద్ర, పాపల మీద తీపితో తెలియక అపచారం చేశాను. నేరం తెలిసి చేసినా తెలియక చేసినా పరిహారం చెల్లించక తప్పదు. నీ ప్రాణాలు అర్పించవలసిందే. అలాగే నాగేంద్ర, అలాగే. కానీ నా కడుపు పండని, కట్టుకున్న దైవాన్ని కన్న తండ్రిని చేసిన ఆనందమైనా దక్కని. సరే, పురుడు వెళ్లే నాటికి పుట్టదారులు వస్తాను, జ్ఞాపకం ఉంచుకో. నాగేంద్ర, అమ్మ నన్న పేరే గాని అచ్చటా ముచ్చటా చూసుకునే అదృష్టం నాకు లేదా? అందుకు 6 నెలలు గడిపిస్తున్నాను. ఆనాటికి సిద్ధంగా ఉండు. నా నోములంతేనా నాగేంద్ర? వరమంతే. బిడ్డలకు ఏ పేరు పెట్టినా మా పేరు చేర్చి పిలుచుకో. అలాగే స్వామి. గడువు జ్ఞాపకం ఉంచుకో. పరమేశ్వర, దేవి, దేవి, ఇదేమిటి దేవి? ఎందుకు ఆ కన్నీరు? వరనొచ్చిన వారి వరాలంతే ప్రభు. ఈ జన్మకు మీ పాద సేవ చేసే భాగ్యం ముగిసిపోతుంది. ఏమిటా మాటలు దేవి? మీకు తెలియదు ప్రభు. సంతాన ఫలం కోసం వెళ్ళినప్పుడు నాగేంద్రుని పుట్ట మీద కాలు మోపాను. కసున లేచిన కాల నాకు కాటుకోరింది. 6 మాసాలకు రమ్మని బాస చేశాను. గడువు సమీపిస్తోంది ప్రభు. దేవి, కలవరపడకు. ఆ కాలనాగుని బారి నుండి నిన్ను కాపాడుకునే భారం మాది. దైవ నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరు ప్రభు. మీ ప్రయత్నం ఫలించదు. దేవి, కాటుకో నా ఒక్క నాగులే కాదు, నాగ జాతిలే నాశనం చేయిస్తాం. నిర్విచారంగా ఉంది.
పనులు అన్ని చేశాం ప్రభు. ఆదిశేషుడే ఇక ఈసారి మానేడు ప్రభు. భూలక్ష్మి, చేసిన బాస మీరింది చాలక నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? మంత్ర తంత్రాలతో నన్ను నరికేద్దాం అనుకున్నావా పాపి? కరుణించు నాగేంద్ర, అటు చూడండి. కళ్ళు తెరువని ఈ పసికందులకు కన్న తల్లి కరువు అయితే వాళ్ళ గతించారు. వాళ్లకు దిక్కెవరు? వరమిచ్చిన దైవం. ఆ దైవం మీరే నాగేంద్ర. కరుణించండి, నా బిడ్డల చేత అమ్మా అని పిలిపించుకునే వరకైనా నాకు ఆయువు ప్రసాదించండి. ఆపు నీ అధిక ప్రసంగం. నీ ఆయువు తీరింది. కడసారి ప్రార్థన చేసుకో. ప్రభు, తల్లి లేని బిడ్డల్ని మాత్రం మరువకండి ప్రభు. దేవి, ప్రభు, మరో పెళ్లి చేసుకుని నా బిడ్డలకు అన్యాయం చెయ్యనని మాట ఇవ్వండి ప్రభు. అలాగే దేవి, అలాగే. నాన్నగారి వీపు మీద స్వారీ చేసే నాగమ్మ, బాల నాగమ్మ. ప్రభు, ప్రవేశించండి మంత్రి గారు. సాధులున్నారుగా, తమకు ఎందుకు ఈ అవస్థ? బాలానందం బ్రహ్మానందం కాదు తండ్రి మంత్రి గారు. చిత్తం చిత్తం. కానీ ఈ పామరత్వంలో పడి ప్రభువులు రసకార్యాలు మర్చిపోతున్నారు. రాజ్యాలు పోయినా విచారించం. ఆ మాట అనకండి ప్రభు. నా మనవి చిత్తగించి తమరు మళ్ళీ వివాహం. ఆ మాటే అనొద్దని అనేక సార్లు మిమ్మల్ని హెచ్చరించాం. ఆ పొరపాటే మేం చేస్తే ఆ లోకంలో ఉన్న భూలక్ష్మి ఆత్మ ఎంత ఆవేదన పడుతుందో ఆలోచించారా? మాణిక్యాలు లాంటి నా బిడ్డలను చూసుకుంటూ అరెరెరెరెరె, ఎంత పొరపాటు చేశాం. ఏమిటి ప్రభు? అలంకారం అంతా చేశాం, కానీ మా తల్లులకు తలల్లో పువ్వులు పెట్టడం మర్చిపోయినాము. మంత్రి గారు, యువరాళ్ళకు సేవ చేస్తూ ఉండండి. ఈలోగా మేము వెళ్ళి పువ్వులు తెస్తాం. చిత్తం. మేము తీసుకొస్తాం ప్రభు. అమలు, ఇవన్నీ ఆడవాళ్లు చేసే పనులమ్మా. నాన్నగారి చేత చేయించుకోకూడదు. అయితే మరెవరు చేయాలి? దాదులా? పనివాళ్ళు మనవాళ్ళు అవుతారా? మీకు అమ్మ ఉంటే నాన్నగారు పెళ్ళాడితే సరి, అమ్మొస్తుంది. నాన్నగారిని పెళ్ళాడమని చెప్పండి. ఆ మాట మీరే చెప్పండి. మీరు చెబితే తప్పకుండా వింటారు. అమ్మొస్తే మీరు, నేను, నాన్న అందరం సుఖపడతాం. ఇవిగోనమ్మా. ఇక నీ చేత ఏం పనులు చేయించుకోండి అన్న. ఏమిటమ్మా, నాన్న మీద కోపం వచ్చిందా? చెప్పండి అమ్మా, మీకేం కావాలో చెప్పండి. నాకు అమ్మ కావాలి. ఎలా వస్తుంది? నువ్వు పెళ్ళాడితే వస్తుందిగా. తప్పమ్మా, తప్పు. నేను పెళ్ళాడితే మీ అమ్మకు కోపం వస్తుంది. వస్తా, నేను చెప్తానులే. ముందు నువ్వు పెళ్ళాడు నాన్న. మంత్రి గారు, బాలవాక్కు బ్రహ్మవాక్కు తప్పదు ప్రభు. ఓం
భూచక్రపురాధేశ్వర రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ శ్రీభోజ మహారాజ లక్ష్మీనారాయణ స్వరూపరాజ మహారాజ రాజభాక్షాంగ మందుల రాజపుత్రేం మాణిక్యాం మానాం మేం లక్ష్మీం కళ్యాం మాంగళ్యం సంతు రాజేన భవతే మనహేతునా కంఠే భద్రాణి సుభగే శ్రీవచనభాష్యతాం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తి భవంతో మహాంతాని గృహ్ణాంతో తథాతు. ఈ రాణివాసానికి దేవేరిగా వేం చేసిన నీకు ఒక్క విషయం తెలియజేయడం మా విధి. ఆజ్ఞాపించండి ప్రభు. తల్లి లేని ఈ పిల్లల్ని ఇంతకాలం ఎలాగో సంరక్షించాం. ఇక మీద వీరిని సాకి చక్కదిద్దే భారం నీకే అప్పగిస్తున్నాం. అమ్మవయ్య ఆదరించు, మాకు మనశ్శాంతి కలిగించు. ప్రయత్నిస్తాను. ఫలిస్తే అందరం సుఖపడతాం. దేవిని రాణివాసానికి తీసుకెళ్ళండి. అమ్మలకి మోకాలు కడి తీసుకురండి. బొట్టు కాటిగా పెట్టి కొత్త బట్టలు కడతాను. వెళ్ళండి అమ్మా. చత్ర, అమ్మలకు బట్టలు తీసుకురా. ఎందుకు ఏడుపు? మీ అదృష్టాన్ని చూశానమ్మా. పువ్వులాంటి మీ చేతులు ఈ పండ చాకరితో కందిపోతుంటే కన్నీరు కాక మరేముంది తల్లి. నా పిల్లలైతే నేను చేసుకున్నట్టే. నా విచారం అదేనమ్మా. మీ కడుపును ఒక కాయ కాయలేదనేగా. ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైతే పిల్లిని తల్లిలాగా మన్నిస్తారా? పిల్లలు సొంత పిల్లలు అవుతారా? మాణిక్యం, అమ్మలంతా నిద్రపోయినట్టున్నారు. ఇప్పుడే పడుకున్నారు ప్రభు. అన్న మాట నిలబెట్టుకుని వాళ్ళ అమ్మను మరిపిస్తున్నావు. నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం. ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది. అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. ఇక్కడే పడుకో అమ్మా. ఇక్కడే ఉన్నారమ్మా, భయం లేదు. పడుకో తల్లి. వస్తా మాణిక్యం. ప్రభుతో గడియను ముచ్చటగా మాట్లాడేందుకు నోచుకోలేదు. పాల పొంగులాంటి యవనమత ఈ పాప సంవత్సరంలో గడిచిపోతే ప్రాయానికి మిగిలేది ఏముంది తల్లి? తీరని కోరికలు, ఆరని ఆవేదన. సొంత పిల్లలు సొంత పిల్లలు అవుతారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. త్వరగా మేలుకోండి. సరే, ఆ మాట మీద ఉండండి. మిగతా పని నేనే చక్క పెడతాను. ఏమిటి విశేషం? సమాబంధికి రమ్మని ఉత్తర్వు వచ్చింది ప్రభు. రేపే ఢిల్లీ ప్రయాణం. ఏర్పాటు చేయండి. చిత్తం. ఉండండి అమ్మా, ఉండండి. మనకు మంచి రోజులు వచ్చాయమ్మా. మీ ఆశలు తీరే అవకాశం వచ్చింది. ఏమిటి నీ గోళ? రాజుగారు ఢిల్లీ జమాబందికి వెళ్తున్నారు. పిల్లలు కూడా వెంట తీసుకొని వెళ్తారట. వెళితే వెళ్ళని. అయ్యో నా వెరీ తల్లి, వెళితే మన పని ఎలా జరుగుతుందమ్మా? ముందు వాళ్ళని ఆఫ్ చేయండి. అదంతా నేను తర్వాత చెప్తానుగా. ముందు మీరు రండమ్మా, రండి. మీకేం కావాలో చెప్పండి, నేను తీసుకొస్తాను. మాకేం కావాలో తెలిస్తేగా, చూస్తేగా తెలీదు. సరేనమ్మా, సరే. అమ్మలు, పిన్ని పిన్ని, నేను ఢిల్లీ పోతున్నా. నీకేం కావాలో చెప్పు, తీసుకొస్తా. ఢిల్లీకి మీరెందుకమ్మా? నాన్నగారు కొలుకెడితే మీకు ఒంటరిగా భయం వేయదు? సరేనా? వెళ్ళేది రాజకార్యానికి. వీళ్ళ జంజాటం దేనికి? మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. రండమ్మా. చిక్కని శ్రీ చేతికి అందబోతుంటే దక్కించుకోవడానికి అంత దడిపేది ఎలాగమ్మా? చేతులు రావటం లేదే. అయ్యో నా గురి తల్లి, నేను చెప్పినట్టు చేయండి. అని నేను పూజ చేస్తానుగా. ఏం చేయమంటావే? ఈ రోజు అమావాస్య అని ఉపవాసం పెట్టండి. ఉడికి నేను చేయిస్తాను. ఈవేళ పున్నమే. పున్నమి నాడు ఉపవాసం ఉంటే పూజించే మొగుడు వస్తాడని చెప్పండి. ఇది రాజుగారికి తెలిస్తే శిరచ్ఛేదం చేయిస్తారు. అందాక వీరిని ఉచితేగా. ఢిల్లీ నుండి వారు వచ్చేలోగా వీరిని అమ్మగారి దగ్గరికి పంపకాలు చేయను. అందరు ఇలా రండి. తీసుకోండి. బాగా వెళ్ళి నీళ్లు పట్టుకురండి.
మంచి మొగుడు కావాలంటే ఎవరి వీడు వాళ్లే మడిగా తెచ్చుకోవాలి. అలాంటి మొగుడైనా పర్వాలేదు, కానీ మేము ఏ సేలం నిన్న నుంచి ఉపవాసం ఉంచాం, పొద్దు నుంచి చాకరీ చేస్తున్నాం, మాకు నడవడానికి కూడా శక్తి లభిస్తుంది. ఏమ్మా అంత నీరసంగా ఉందా? అన్నాలు తింటారా? వడ్డిస్తానా? మంత్రి గారు ప్రభు, ఇంకా ఇక్కడ మన మకాం ఎన్నాళ్ళు అని ఎలా చెప్పగలను ప్రభు? పాదుషా వారితో పని, రాజులందరూ దయచేశారు, జవాబంది జరుగుతోంది. ఏ క్షణంలోనైనా మనకు పిలుపు రావచ్చు. ఏం పిలుపో ఏమిటో, చిట్టి తల్లులు పుట్టినప్పటి నుంచి ఒక్క క్షణమైనా విడిచి ఉండలేదు. మా మనసు ఎందుకో కలవర పడుతూ ఉంది. అమ్మలు ఎలా ఉన్నారు? అన్నం పెట్టదే, కాళ్ళు తేలిపోతున్నాయే, కడుపు మండిపో. ఇంకే బట్టలు తడుపుకొచ్చారని భరత పట్టు ఒక చుక్కైనా వాళ్ళ ఒంటి మీద పడలేదమ్మా. అదే మాయా మంత్రము. ఇక మాత్ర పడితే గానీ మాట దక్కట్లేదు. అయితే ఆలస్యం ఎందుకు కానీ ఇక వెళ్ళి అన్నం తినండి. ఏం తినొచ్చారు? పళ్ళెవరిచ్చారు? ఆ పళ్ళు కడుపు నిండా తిన్నాం. చాలండి. సవత్తెల్లి అనవైనా పెట్టుకున్న మార్చిందని నాకు అప్రదిష్ట ఇవ్వడానిక. ఆఖరి అయినంత వరకు తినండి. పదండి. కడుపులో ఖాళీ లేదు తిని. కలిసి వచ్చారు. అసలు పాలైనా తాగండమ్మా. అవునమ్మలు, పాలైనా తాగండమ్మా. తాగండమ్మా, తాగండి. దేవుని తలుచుకు తాగండి. చాలా బాగున్నాయి. ఇదేమిటో చిత్ర, పాషాణానికి లొంగలేదు. మాత్రకు లొంగపోతే మానవధూపం ఉందిగా. వరాలిచ్చే దేవత, కళ్ళు మూసుకొని కొలవండమ్మా. నేను పిలిచే వరకు ఎవరు కళ్ళు విప్పకూడదు. ప్రభు, ప్రభు, ఇంకా నిద్రిస్తున్నారా? లేవండి ప్రభు, బయలుదేరండి. మాట తప్పి మారు పెళ్లి చేసుకున్నది చాలక ఆ మాయల మారి మాటలు నమ్మి మన చిట్టి తల్లులను పులివాత విడిచిపెట్టారా? ఊరు బయట పాడు దేవాలయంలో బిడ్డలు ప్రాణావశిష్టంగా అల్లాడుతున్నారు. రక్షించండి ప్రభు, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. లక్ష్మి, లక్ష్మి! ప్రభు, ప్రభు, ఏమిటా కలవరం? ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ రాతగారు ఏమైనా సరే మా చిట్టి తల్లులు ఆపదలో ఉన్నారు. మేము బయలుదేరుతున్నాం.
అలాగమ్మా. అమ్మా అమ్మా పప్పు ములిగింది. ప్రభువులు చిరవాళ్ళు వేసేస్తున్నా. సత్యమా దేవుడా, వాళ్ళు బ్రతికి మరణం చంపారే. ఇప్పుడు ఏం చేయడం? ఈ ఆడవటం. ఏడవడమా? ఏడవండి, నేను చూస్తానుగా. ఏడవండి. ఊరుకోండమ్మా, ఊరుకోండి. ఈ సమయానికి ప్రభుడు కూడా ఊళ్ళో. మీరు ఎంత ప్రేమతో చూస్తున్నారో ఎలాగో. దైవం చల్లగా చూడలేదు. అమ్మా, అడుగునమ్మా, మన చిట్టి తలలు వచ్చేసారమ్మా. చిట్టి తలలు వచ్చారే. నా అమ్మ వచ్చారే. అమ్మా వచ్చారు. నీ బతుకు బయట పెట్టడానికే బతుకు వచ్చారు. నీకెత్తినే నాన్న మమ్మల్ని పాడుగుల్లో పారేసి పొగ పెట్టి చాలా వేసిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. ఆ తల్లి అరువులోనే వచ్చిందేమో. నాకేం తెలియదు ప్రభు. నేను అమ్మగారిని కనిపెట్టుకునే ఉన్నాను ప్రభు. నిజం అంటే ప్రభు. మీ నాలుకలు పోయిస్తాను. నాకు బామ నన్ను అప్పగించిపోతే నా పిల్లల్ని నానా హింసలు పెడతావా? నీవు చేసిన నేరానికి మరణదండన చాలా స్వల్ప శిక్ష. ఇక నుంచి ఈ మందిరమే నీకు బందీఖానా. బ్రతికినంత కాలం కుళ్ళి కుళ్ళి కృషించి సావు. ప్రభు ప్రభు జరిగదానికి విచారపడి ఏం లాభం? ఏదైనా కొత్త ఎత్తు ఎత్తాలి. ఈసారి రాజుగారికి పెడితే తాళికి తండ్రి తెస్తావా? అంత తెలివి తప్పదానా? పట్టుకొమ్మ పచ్చగా ఉండాలి, అక్కరెమ్మలు మాడిపోవాలి. ఈ వసీకరణ పొడి కాస్త నిప్పుల మీద వేసి ఆ పొగ రాజుగారి చేత పీలిపిస్తే బుర్ర గిర్రును తిరిగి మీ పారదాసులు గారు. సరే. ఎందుకు ఆ ఏడుపు? మాణిక్యాంబ గారు మరణ వేళ్ళు పడుతున్నారు. ఏం మాయరోగం? మాయరోగం కాదు ప్రభు, మనోవ్యాధి చే మంచం పట్టారు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని కడసారి దర్శనం కోరుతున్నారు. ఒక్కసారి దయచేయండి ప్రభు. సచ్చిన తర్వాత ఒకేసారి దర్శనమిస్తాం. రాక్షసి అది చేసిన మహాపాపాలకు అలా కుళ్ళి కుళ్ళి చావాల్సిందే. ఓన్లీ నాన్న మన పిన్నగా ఒకసారి వెళ్ళి చూసా. అలాగేనమ్మా. బాలనాగమ్మ అనుమతి అయింది. అలాగే వస్తామని చెప్పు. చిత్తం ప్రభు. అయ్యో దేవుడా, అబ్బా. ప్రభు వచ్చారు. ఒక్కసారి కళ్ళు తెరవండి. వచ్చారా ప్రభు? నా మాట మన్నించి వచ్చారా? నన్ను క్షమించారు అనండి ప్రభు. హాయిగా మరణిస్తాను అనండి ప్రభు, అనండి. అబ్బా అయ్యో, మళ్ళీ వచ్చింది ఏమవుతారా? ప్రభు పొగ చేస్తాను. అబ్బా అమ్మా. పొడి పనిచేసిందమ్మా. ఇక మహారాజు గారు మీ మాట జవరాటం అని ప్రారంభించండి. ఎవరి జగదేక సుందరి? మా అంతఃపురంలో అవతరించిన అప్సరస మీ పాదదాసి మాణిక్యం కాదు. నువ్వీ మందిరానికి మణిదీపానివి, నా ప్రేమ రూపానివి. మాణిక్యం మాణిక్యం, నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా? ఈ కోసం ఏమైనా చేస్తాను. నీ చేతో కాలపూట విషం ఇచ్చినా సరే కమ్మని పానీయంగా సేవిస్తాను. కావాలంటే ఇదిగో ఈ కత్తితో నా హృదయం చీల్చి చూడు. నీ మీద ప్రేమ ఉందో లేదో. సరే, మీరు నన్ను అంతగా ప్రేమిస్తుంటే నా ప్రేమకు మీ పిల్లలు బలి చేయండి. పిల్లల్ని కన్న బిడ్డలను కషాయి వాడైనా నరకలేడే మాణిక్యం. నా కోసం ఏమైనా చేస్తానారే? పలికి బొంకని ప్రభులైతే నేనే మీకు కావాలంటే మీ చుట్టుతలను శిరచ్ఛేదం చేయి. సరే, నీ కళ్ళ ముందే వాళ్ళని నరుకుతాను. ఆ పని మందిరంలో కాదు, మహారణ్యంలో జరగాలి. పొద్దుపోయిందమ్మా. ఈ రాత్రికి ఇక్కడ పడుకొని పొద్దున్నే లేచి వెళ్దాం. పడుకోండి. సరే, మీరు నన్ను అంతగా ప్రేమిస్తుంటే నా ప్రేమకు మీ పిల్లలు బలి చేయండి. పిల్లల్ని కన్న బిడ్డలను కషాయి వాడైనా నరకలేడే మాణిక్యం. నా కోసం ఏమైనా చేస్తానారే? పలికి బొంకని ప్రభులైతే నేనే మీకు కావాలంటే మీ చుట్టుతలను శిరచ్ఛేదం చేయండి.
శిరచ్ఛేదం చేయండి, శిరచ్ఛేదం చేయండి. మాణిక్యం, నీ కంటి దాడే నా గాలి మేడ, నీవే నా తోడు నీడ. ఈ బాహుబంధమే నాకు స్వర్గద్వార బంధం. నీ ఆన లేనిదే నీ గడప దాటను, నీ మాట జవ దాటను. సంతోషాల కేరింతలే ఎంతో ఎంతో వింతలే సంతోషాల కేరింతలే దేవుని కోట పూల తోట ఈ వనమెంతో హాయిలే ఎంతో ఎంతో వింతలే సంతోషాల కేరింతలే
బ్రతికినంత కాలం బిడ్డల కోసం అల్లాడిపోయావు. అమ్మవయ్యావన్న మాటే కాని అచ్చటా ముచ్చటా చూచుకునే భాగ్యానికి నోచుకోలేకపోయావు. తన కామాగ్నికి కన్న బిడ్డల్నే బలి చేశాడు. నరరూప రాక్షసుడు నవాబుడు కన్నవారి మాట కాలదని వడ్డిరాజుల వంశ మర్యాద మమ్ము చేసి పగవాణ్ణి కట్టుకొని ఫలితం అనుభవించాం. నీ అన్నగారు నేను బ్రతికింటి కూడా నీ బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని అరికెట్టలేకపోయాను. మాట పట్టింపుల కోసం మన రక్త సంబంధాలు కూడా మర్చిపోయి మరణ సమయంలో కూడా నిన్ను చూడలేని మందభాగ్యం చెల్లి, మందభాగ్యం. ఇద్దరి పాలు వెంటి పట్టణానికి ప్రభువునయ్యుండి కూడా తల్లి లేని నా మేనగోడల జాడైనా తెలుసుకోలేని అసమర్థుణ్ణి. ఆవేదన పడకండి ప్రభు, మన ప్రయత్నం మనము చేస్తూనే ఉన్నాగా. ఆ బిడ్డలు వరప్రసాదులు, వారికి ఏ ఆపద రాదు. నాన్నగారు, నమస్కారం నాన్నగారు. చిరంజీవులు కండి. నాయనా కార్యవర్తి, భూలక్ష్మి బిడ్డల జాడేమైనా తెలిసిందా? లేదు నాన్నగారు. అన్నలు నేను నిన్నటి వరకు 3 దిక్కులు గాలించాం. ఈ రోజు మళ్ళీ పడమటి దిక్కుకు వెళుతున్నాం. ఆ పరమేశ్వరుడు చల్లగా చూస్తే మీ కోడళ్లతో మళ్ళీ మీ దర్శనం చేయగలం. ఆశీర్వదించండి. విజయులై తిరిగి రండి. నాయనా కార్యవర్తి, ఆడబడ్డ దిశంతా భీకరారణ్యం. భద్రంగా వెళ్ళిరండి నాయనా. వర్ధిరాజులకు భయమా నాన్నగారు? అయితే రామయ్య గారు, తమరు మళ్ళా సిపాయిలన్నమాట. చచ్చా, నువ్వేం సిపాయివయ్యా, పుట్టి పాపాయి. మనం సిపాయిగా ఉన్నప్పుడు కథారంగంలోకి దూకి కత్తి తీసి కసాపిసా మసా అని ఊసకోత పోస్తుంటే రాజుగారు అదిరి బెదిరి వీడెవడో ఉద్దండ పెట్టవనుకుని ఆ చిన్న ఉద్యోగం కూడా పెరిగి ఈ పెద్ద ఉద్యోగం తోశారు. అప్పటి నుంచి మనం ఈ తలవాకిల దగ్గర తలారాముడుగా తయారయ్యాం. తలారాముడు తలుపుది. బాబు సంతకం వెళ్ళే చోటు చెప్తే నేనే రాసుకుంటాను బాబు. వేటకెళ్తున్నాం రాసుకో. ఏమిటి ఎట్ల వేటగానే బాబు? బాబు, చిలకలైతే చిక్కు, గువ్వలైతే గుట్టుగా గూట్లో పడి ఉంటాయి బాబు. ఆ వేటలో నీకు చాలా అనుభవం లాగుందే. అదేమిటి బాబు, పిట్టల వేటలో తలా రావడం పెట్టింది పేరు కదండి. మనం మీసం మెలేసే రోజుల్లో ఇలా గుచ్చు వేసామంటే అలా పడని పిట్టంటూ ఉందా? అబ్బో, మీసం కూడా మెలేసేవాడు అనమాట. అదేమిటి బాబు, ఒకరికి ఇద్దరై వాళ్ళలో వాళ్ళు రోసాలు పెంచుకుని నా మీసాలు పీకేశారు కానీ, లేకపోతే జంట నిమ్మకాయలు నిలబెట్టే మీసాలు కదండి. కసాపిస్తా మసా కాళాతీత అవుతుంది కానీ తప్పుకో. కసాపిస్తా మసా కాలిచ్చే కాలమా బాబులకి. ఒట్టి కబుర్ల పోగు. చెవి కోసిన మేక మేక తలారాముడు పులి బాబు, పులి. అందరం తల వైపు వెళదాం. మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. పదండి. ఆ లేడీ మా పెంపుడు లేడు. అడవి లేడు అనుకున్నాం. కాదని చెప్పంగా, హిట్ కదలండి. ఇంకా నిలబడ్డారే? ఈ అడవి గులాబీ అందం
కాళ్లకు బంధాలు వేస్తుంది. అది అందరాని పువ్వు. కొమ్మను వంచగలిగిన వారికి కాదేమో. గులాబీ కొమ్మకు ముళ్ళుంటాయి. ముచ్చట పడిన వారు వాటిని లెక్క చేయరు. అలంకరించనా? మీరొచ్చింది ఎందుకేనా? వేటాటానికే. వన్యమృగాలనా కన్యలనా? తరిమింది లేడిని, చూచింది వన్యలాడిని. పరిచయం లేని వారితో ఏమిటి పరిహాసం? పరిచయం చాలా వరకు అయ్యిందిగా. నువ్వు వనరానివా, లేకపోతే అడపాదడప అడవుల్లో విహరించే అప్సరసమా? అయితే మాత్రం నేను మాత్రం ఏ మాత్రం విడువను. మీరు మాత్రం ఎంత మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మర్యాదగా దయచేయండి, మా వాళ్ళు వచ్చే వేళయింది. వాళ్ళెవరు? ఓహో, నీ చిలికెత్తెలా? మా అక్కయ్యలు. అయితే వనవిహారానికి వచ్చారా? మా నివాసమే ఇక్కడ. అయితే నీ పేరు? బాలనాగమ్మ. బాలనాగమ్మ. అయితే నువ్వు భూలక్ష్మీదేవి కూతురువా? మీరెవరు? పానుగంటి భూపతి రామవర్ధి రాజు కుమారుడు, కార్యవర్ధిని. భూలక్ష్మీదేవి మా మేనత్త. నీకోసం వెతుక్కుంటూ వచ్చాం. వెతకబోయిన తీగ కాలికి తగిలింది. మీ అక్కయ్యలేది? రండి చూపిస్తాను. మీరు మా అక్కయ్య. వారు మా అన్నయ్యలు. అన్నలో వదిళ్ళందరూ ఒక చోటే చిక్కారా? చెట్టుకో పెట్టగా చిక్కారు. అయితే అడివంతా ఉచ్చులు పనించారన్నమాట. బాల, ఇప్పటికీ కాలాతీతమైంది. కదులుదామా? సూర్యు, ప్రయాణ పన్నాహాలు కానివ్వండి. సన్నాహాలకే ఉంది, సరాసరి బయలుదేరడమే. రా బాల. లచ్చి పిల్ల లబ్జుల కానా, నీ పైన నాకైనా ప్రేమ ఖజానా. లచ్చి పిల్ల లబ్జుల కానా, నీ పైన నాకైనా ప్రేమ ఖజానా. లచ్చి పిల్ల పదాలకెత్తుకున్నావు. ఏ అత్త కలవా? అత్తలిద్దరూ మొత్తం వాయిస్తే ముత్తుకోలేక పదాలకి ఎత్తుకున్నానే పిల్ల లాకిందల్లా. అలాగా వాళ్ళిద్దరు కొట్లాడే కాదు గాని మధ్య నా ప్రాణాలు కొరుక్కు తినేస్తున్నారే. అయితే ఓ పంచేమా, ఏమిటి? పెట్టపోరు పిల్లి తీర్చిందని మూడో పెళ్ళాన్ని కట్టుకో, వాళ్ళ తిక్కుదురుతుంది. అదే ఆలోచిస్తున్నా. నువ్వు అన్నావంటే అంత పని చేసేస్తాను. ఏమంటా? రమణమ్మరు అంతఃపురంలోది ఇది నీకెలా వచ్చింది? అమ్మగారు ఇచ్చారు. అమ్మగారు ఇచ్చారు? కోట్ల అంత అయ్యగారులేనే, అమ్మగారులే ఉన్నారు. ఏ మంత్రం ఇస్తున్నావా? ఈ పప్పులు మన దగ్గర ఉడకమే పిల్ల లాకిందరా. ఏయ్, ఈ ఉంగరాన్ని ఈ పిల్లని పెద్ద కొత్త దగ్గర తీసుకోండి. అంతా ఇంతే. ఆగండి. రాముడు, తలుపుది. ఎలా తెస్తాను? వెళ్ళింది 7గురు, వచ్చింది 14గురు. వీరెవరు? ఎవరైతే నీకెందుకు? తలుపు తీయమంటే తీ, అంతే. ఏనాడు ఏం జరిగింది? ఏం జరగకూడదు అదే జరిగింది మహాప్రభు. మన చిన్నరాజులు వట్టి చిలిపి రాజులైపోయారు మహాప్రభు. ఏం చేశారు రాముడు? అదే చెప్పడానికి నోరాడలేదు, దాచడానికి ధైర్యం దాటలేదు. ఇది ఊళ్ళో తెలిస్తే ఎంత అప్రదిష్ట, ఎంత అమ్మయ్యద. వెళ్ళింది 7గురు, వచ్చింది 14గురు. కసప్పి సమస. నాన్నగారు, ఇదిగో మీ కోడలు. మా అత్తయ్య భూలక్ష్మీదేవమ్మ బిడ్డలు. నా భూలక్ష్మి బిడ్డలా? లేవంటమ్మా, లేవండి. ఎంత కాలానికి మిమ్మల్ని చూచానమ్మా. మీకోసం దేశ దేశాలు వెతికించాను. ఇంతకాలం ఎక్కడ అజ్ఞాతవాసం చేశారమ్మా? అజ్ఞాతవాసం కాదు నాన్నగారు, అరణ్యవాసం. అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి మాకెంట పడ్డారు. అవును నాయన, దైవం ఈనాటికి దయదలిచాడు. ఒక్క భూలక్ష్మి కాదు, 7గురు భూలక్ష్ములు నా కళ్ళ కనిపిస్తున్నారు. కలకల్లాడుతూ నా కోడళ్ళు నా ఇంటికి వచ్చారు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు ప్రభు? వెంటనే ముహూర్తాలు పెట్టించి కళ్యాణాలు జరిపించండి. కసప్పి సమస.
శుభానుకూల్యం భోజాది భవంతు గృహంత శతమానం భవతి శతపురుషేంద్రియ ప్రతిష్టతి. విరిసింది వింత హాయి మురిసింది నేతిరేయి అందాల చందమామ చెంతనుంది అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేతిరేయి అందాల చందమామ చెంతనుంది అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేతిరేయి. వలపు పూబాల చిలికిల్చెను గారాల వలపు పూబాల చిలికిల్చెను గారాల అల్లచిరుగాలి సోకుల నీవు తోలి అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేతిరేయి అందాల చందమామ చెంతనుంది అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేతిరేయి. జగతి వినుతించే యువ భావాల గీతాలే జగతి వినుతించే యువ భావాల గీతాలే ఇలా పులకిల్చె నీయల సోయగాల అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేతిరేయి. అందాల చందమామ చెంతనుంది అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేతిరేయి. ఆ గండికోట వారి మీద పరరాజులు దండెత్తి వస్తున్నారట. వారు మన సహాయం అర్థిస్తూ జాబు రాశారు. మీ అభిప్రాయం? గండికోట రాజులు మన గర్భశత్రువులు, వాళ్ళకి ఏమాత్రం సహాయం చేయడానికి వీలే. శత్రువు సానుభూతి చూపడం పాముకు పాలు పోసినట్లే. అర్థించినప్పుడు శత్రువుకైనా సాయం చేయటం రాజధర్మం. ఆ పై కర్తవ్యం పెద్దలు నిర్ణయించారు. చిన్నవాడవైనా బాగా దూరం ఆలోచించావు కార్యవర్తి. గండికోట వారికి సహాయం చేయటమే సమంజసం. మహామంత్రి, మన పరగణాలో కత్తిపెట్టగల ప్రతి పౌరుడు కథన రంగానికి తరలి వెళ్లాలని ప్రకటించండి. సంగ్రామసింహ పరిపంధి భయంకర పానుగంటి పురాధీశ్వర శ్రీ శ్రీ రామవర్ధి రాజులం గారు సర్వ ప్రజలకు తెలియజేయనదేమనగా, గండికోట రాజులకు సాయముగా మన పానుగంటి సేనలు కథన భూమికి కదిలిపోతున్నవి కనుక ఈటే, అమ్ము, కత్తి పట్టగల ప్రతి మగధీరుడు యుద్ధానికి పోయేందుకు సిద్ధం కావాల్సింది.
కథన రంగమే గదన్ కత్తి చూసి దూకదన్ కథన రంగమే గదన్ కత్తి చూసి దూకదన్ కసాపిసా మసా కసాపిసా మసా కసాపిసా మసా. ఏం ప్రతాపం చిన్నదానా నీ నోటికి చేతికి జడుసునని ఊళ్ళో వాళ్ళందరికీ జడుసు అనుకున్నావా? చంపి పారేస్తాను, చీల్చి చండాడతాను. ఈ తలారాముడు తలుచుకున్నాడంటే తరిగి పారేస్తాడు. కోత ఒకటే కోత, ఊత కోత. ఏమిటి లేక లేక సొరకాయలు అనుకున్నావా? అన్ని అఘోరించా గాని ఆ కట్టెక్కడ సారే. చిన్నదానా కోపడకుండా కాస్త శాంతంగా వినవే. సారేమంటే ఆరు నీవు ఒక మంట, నీకిదే పోయే కాలం. పోరుకుపోయే కాలం అంటే యుద్ధానికి వెళ్లే కాలం అన్నమాట. మగధీరులంతా వెడుతున్నారుగా మరి. మగతీర్లంతా వెళ్తే మధ్యలో మనకెందుకయ్యా? అదేమిటి నన్ను మీలో కల్పిస్తున్నావు? మన మగసిరి మండినట్టే ఉంది. నీ మగసిరి మాకు తెలియదు. పిల్ల జల్లా లేనే లేరు. పసుపు కుంకుమ కూడా లేకుండా చేద్దామనా? పడుండు, నోరు ముసు పడుండు. ఇలా రండి, 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 ఇలా రండి. కూర్చోండి. చూడండి, ప్రయాణం అంటే నాకు మాత్రం భయం లేదనుకున్నారా? తీపి లేదనుకున్నారా? మనం వెళ్లే పనే వేరు. ఏమిటా పని? పగలంతా యుద్ధం జరుగుతుందిగా. సాయంకాలం అయ్యేసరికి కొంతమంది చస్తారుగా. ఆ చచ్చిన వాళ్ళకి తలకాయలు ఉంటాయిగా. ఆ తలకాయలకి తలపాగాలు ఉంటాయిగా. అవన్నీ కోసి తీసుకొచ్చి పానుగంటి పట్టణంలో పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేసి ఇవన్నీ మనం చంపిన బాబతు వీరులవి అని ప్రచారం చేస్తాం. మహారాజులంతా మెచ్చి రణరంగ భీమా తలారి రామ అని బిరుదు మన మొహాన్ని భరతారు. అక్కడి నుంచి పెద్ద మహల్, ఆ మహల్ నిండా దాస దాసీజన్. వాళ్ళ మధ్య మీరు, మీ మధ్య నేను, నా మధ్య మీరు, మీ మధ్య నేను. ఎలా ఉంది, ఎలా ఉంది? యుద్ధం లేదు, గెద్ద లేదు, బుద్ధిగా పడి ఉండు. పోనీలేవే, ఆ తలపాగలన్నీ తీసుకొస్తారుగా, నువ్వు ఓనేలన్నా వేసుకోవచ్చు. ఆ ఏదో ఈ మొహానికి అదేలే తీసురా. ఇదిగోనయ్యో, ఒట్టి చేతులతో వచ్చావా? తెలుసుగా మీ దరువు, తెలుసుగా మీ దరువు. తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. అంబా జగదంబ, వీళ్ళ పోరు పడలేకే నేను బయటికి పోతున్నా. 10 రోజుల పాటు హాయిగా ఉండేటట్టు ఆశీర్వదించు తల్లి. మాత జగన్మాత. కథన రంగమే గదన్ కత్తి దూసి దూకెదన్ కసాపిసా మత కసాపిసా మత కసాపిసా మత. బావలంతా యుద్ధానికి వెళుతుంటే మీరింకా ఇలాగే కూర్చున్నారే? కదలడానికి కాళ్ళాటం లేదు బాధ. వీరధర్మం యుద్ధ భూమికి వెళ్ళమని ప్రోత్సహిస్తుంది. కానీ నిండు చూలాల్ని విడిచి వెళ్ళలేని మనస్సు వెనుకంజ వేస్తుంది బాధ. కథనరంగం అంటే కళ్యాణ మండపంగా భావించి పానుగంటి వీరసింహాలని ఇలా పలికి రాజులంతా యుద్ధానికి వెళుతుంటే మీరు రాణివాసంలో కూర్చుంటే నాకు మాత్రం ఏం పరువు? వీరపుత్రివి బాల. వీరపత్నిని కూడా. ప్రాసాదానికి తిరిగి వచ్చే వరకు పానుగంటి రాజచిహ్నమైన ఈ రత్నహారాన్ని నీకు రక్షగా అలంకరిస్తుంది. వీరమాతవు కాగానే వేగు పొప్పుతావు కదా. విజయంగా తిరిగి రండి. వెళ్లే ముందు రాజరాజేశ్వరి దీవెనలు అందుకుని వెళ్ళండి. ఇల్లాలి దీవెన, ఇలవేల్పు దీవెన లేకుండా ఇల్లు కదులుతామా? ఇప్పుడే వస్తాను. మాత రాజరాజేశ్వరి, న్యాయరక్షణ కోసం నగరిలోని వీరులందరూ గండికోట కథన రంగానికి కదలిపోతున్నారు. వీరధర్మం కోసం నేను వెళ్ళక తప్పదు. ఇక రాజధానిని, రాణివాసాన్ని రక్షించే పాలన నీదే తల్లి. బాల, ఏమిటి వెళతనం? వీరపత్ని నవ్వుతూ సాగు. ఇది నవ్వు బాల, నవ్వు. నేను తిరిగి వచ్చే వరకు ఈ గీటు దాటకు బాల. అనిలో వైరుల దోర్బలం బణచి మేమంతఃపురింజేరుదాకను నీకియది రక్ష ఎయ్యది యగుంగాక ఈ గిరిందాటకో వనిత నీకియది రక్ష పాన్గలు శంభునాన మరి మాపయ్యాన
సూర్యేంద్ర చంద్ర నిశాహస్సులయానా ఈ నియమము రక్షింపుమా భామిని ఆ ఆ ఆ కడగటి బాబు, కడగటి బాబు, నేను వస్తున్నాను. వెనక ముందు అయినా కాస్త కనిపెట్టండి. ఎక్కడికి? అడిగేస్తారు. అపశకును, అపశకును. పర్వాలేదులే చెప్పు. కథన భూమికే గదన్ కత్తి దోసి దూకెదన్ కసాపిసామత కసాపిసామత ఆగు. నువ్వెందుకు పోయే అన్నారు. ఆ మాట అన్నారు. కట్టుకున్న ఆడవాళ్ళు ఆ మాట అన్నారు. కాపాడి యజమాని ఆ మాట అన్నారు. ఇది నేను ఎందుకు చెరుబడి కన్నీళ్లు గార్చి అందులో దూకి వస్తానంతే. ఆగబయ్యా, అంత తొందర ఎందుకు? మరి ఏం చేయమంటారు చెప్పండి. అందరం కథన రంగానికి వెళితే రాణివాసానికి రక్షణ కావద్దు, కావద్దు. మందిరానికి మగరక్షత కావద్దు, కావద్దు. అందుకని నువ్వు ఉండిపో. నేను ధీరుండని మీరు ఒప్పుకున్నారు. ఓ. చాలు, అంతే చాలు. చెప్పండి, ఏం చేయమంటారు చెప్పండి. మరేమీ లేదు. మందిర రక్షణ భారం నీది. భట్టు, బాపడు, దంగం, జోగి ఎవరొచ్చినా సరే గవని దాటి లోపలికి వెళ్ళని. ఇంతెందుకు? దుమ్ము ధూళి ఏది తినే సరే లోపలికి రాని మనం తలుపులు వేసేస్తాగా. భేషరాముడు. బాబు, కడగొట్టు బాబు. ఏమిటి? చిన్న మనవి. ఏమిటయ్యా? నేను యుద్ధానికి వెళ్తున్నాను. నేను జయించుకొస్తాను. నా ఉద్యోగం పెరిగిపోతుంది అని ఏమేమో చెప్పాను. అంతేగా అంతే. నీ ఉద్యోగం పెంచే భారం మాది, మందిర రక్షణ భారం నీది. సరేనా? ఇది నాది, అది మీది. కడగొట్టు బాబు. ఒక్కడు కనబడేరా? జాగ్రత్తగా ఉండండి. ఎందుకండి? మన వర్ధదులంతా యుద్ధానికి వెళ్ళారుగా, అందుకని వాకిళ్ళు జాగ్రత్తగా కాపలా కాయండి. కుక్క, నక్క, పిల్లి, బల్లి, చివరికి చీవనైనా సరే సంపద లోనికి పంపించొద్దు. హెచ్చరిక. వాడు వట్టి మోసగాడు. ఎవరండి వాడు? వాడే తంత్రాల త్రిపాఠి, మంత్రాల ఘనపాటి, మాయల మరాఠీ. ఆనందము
నీవెవరో శాపగ్రస్తురాలైన దేవకాంతమై ఉండాలి. కనుకనే నీ చరణ మంజీరాల్లో అంతటి అమరత్వం, నీ గొంతులో అంత గాంధర్వం తొడిగిసలాడుతుంది. మరాఠీ, నిన్నొక్క మాట అడగనా? ఇంత సుందర మందిరం నాకు చూపించనే లేదే. నిన్ననేగా నీకు వచ్చింది. మరాఠీ, నీ సౌందర్యోపాసనకు ఈ విలాస మందిరమే నిదర్శనమా? అవును సంగు, ఆనందదాయకమైన వస్తువు ఏదైనా సరే నేను సేకరించాలి, అనుభవించాలి. ఇక్కడ నీకు కనిపించే ప్రతి చిన్న వస్తువు కూడా మరపురాని ఒక్కనాటి మధురానుభవానికి మాయనిచ్చింది. విక్రమార్కుని స్థానభంజికల్లాగా ఒక్కొక్క ప్రతిమ ఒక్కొక్క వింత కళా సరిత్సాగరాన్ని. మరాఠీ, ఈ ప్రతిమలన్నీ వాస్తవమేనా? అవును, నన్ను ఊరించి ఊహాతీతమైన ఉన్మత్త లోకాల్లో ఊరేగించిన మధుర మనోహరీ మూర్తి. ఓహో, మరాఠీ, ఈమె నీ ప్రేయసా? ఎవరీమె? టాటా రాకుమారి, చెంగిస్ ఖాన్ పాదుషా వారి జనానాకి నాయకీమణి. అనంత ఆకాశంలో తారల కాంతికైన అందరి అంధకారపు అగాధాల నుంచి తెచ్చుకుందా కనుపాపుల సొగసు. ఆమె కన్ను విచ్చిన చోట 1000 చందమామల వెలుగు కాసేది. ఆ దివ్యని వెలుగులో నేనొక చిరుగాలిని. ఆమె జరి మేలు ముసుగుని ఆమెను చుట్టివే అనిపించేది సంగు. ఈమె ఎవరు మరాఠీ? గాంధార దేశపు గాయనీమణి. ఆమె కనురెప్ప పాటలో కమ్మని పాటలు వినిపించింది. ఆ మధుర సంగీత నిస్వనంలో నేనొక స్వరమై, ఆమె పాటలో నేనొక మాటనై ఆ విశ్వగానంలో విలీనమైపోవాలనిపించింది. సంగు, వింటున్నావా? వింటున్నా. ఈమె కాశ్మీర దేశపు కన్య, కవయిత్రి, కళాపిపాసి. ఆమె అడుగుల కింద గరిక పూలు నలిగిపోతే గిలగిలలాడిపోయాయి. పూల మొక్కలకు జోలపాడి నిద్రపుచ్చి ఆ పాటలన్నీ ఆకులు అదృశ్యమై విరులలో వికసించేవి సంగు, విరులలో వికసించి. పాపం, ఆమె నా కైవసం కాకముందు ఒకనాడు కనిష్క మహారాజు కలుసుకున్నాడు. కనిష్కుడా? కలలు కంటున్నావా మరాఠీ? ఆ కాలంలో నువ్వెక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను సంగు, ఇలాగే ఉన్నాను. అయితే నీ వయసు ఎంత? సర్వేశ్వరుని సౌందర్య కల్పనలో మానవుని మోహానికి, ఆనంద పిపాసకు వయస్సుతో నా వయస్సు అంతే. నీ సుందరి మూర్తులందరినీ ఇలా శిలారూపంలో చేశావే? చిరంజీవి నేను కానీ నా చిన్నారులు కాదుగా. వారి స్మారక చిహ్నాలే ఈ శిలా ప్రతిమ. ముఖానికి నోచుకొని ఈ సుందరెవరు? నా ఆశా సుందరి. ఆకారం పూర్తి కాలేదే? అనంతమైన ఈ సృష్టిలోని అందాలన్నీ పోతపోసి అపురూపంగా చిత్రించాలని నా అభిలాష. అందుకే అన్వేషిస్తున్నాను. మరాఠీ, అందుకు నేను పనికిరానా? సంగు, నా ఆశాసుందరి అత్తలను ధిక్కరించి అపురూప లావణ్య విలాసిని. క్షీరసాగర మధం నాటి మోహిని కన్నా సమ్మోహిని, సీత కంటే శీలవతి, అనసూయ కంటే అనుకూలవతి సంగు. అంతటి అతిరూపవతి గుణవతి నీకు లభించేదన్నాడు, నువ్వు ఈ ప్రతిమను ముగించేదన్నాడు. అంతులేని నా జీవితంలో ఏదో ఒకనాడు ఆమె నాకు లభించకును పోదు. నా ఆశాసుందరి పూర్తి కాకను పోదు. సంగు, నా మంత్రశక్తి మీద నీకు నమ్మకం లేదా? ఉంది, కానీ నీకు అంతటి మహత్తర శక్తి ఉందా అని. చూడాలని అభిలాషగా ఉందా? దా నిరూపిస్తాను. పద. ఇలా కాదు, సుస్నాతమై శుచిగారా. వారరక్షక మరాఠీ, మరాఠీ, నాకు భయం వేస్తుంది. ఏమిటి అరుపులు? పైశాచిక వికటాట్టహాసం. అయితే పోదా? వద్దు మరాఠీ. పర్వాలేదు, మా దండనుండగా నీకే భయం లేదు. మా మహిమ చూస్తానన్నావుగా, దా.
త్రిలోకరక్షక ఉలూక స్వాహా. కపాలశుక్ర స్వాహా. జ్వాల కమలోత్ర స్వాహా. కంఠరక్షక స్వాహా. సంగు నీకేం కావాలో కోరుకో. కోరుకో. మీ దయచాలు మనకి. కాపాలిక ఆజ్ఞ. ఈ అందాల రాణికి అతిలోక సుందరమైన కుసుమాన్ని తీసుకురా. ఓం నమో భగవతి మహాదేవి పరజన భయంకరీ స్వ ప్రణత శుభంకరీ స్వ ఐం హ్రీం హ్రీం స్వ. ఆ శక్తి తెలుసుకున్నావా సంగు? ఈ మరాఠీ ఎంత అనురక్తుడో అంత మంత్రశక్తి సంపన్నుడు, ఎంత కళాప్రియుడో అంత కఠోర దీక్షాపరుడు. నువ్వు మహానుభావుడు మరాఠీ. తీసుకొస్తాను. నువ్వే అలంకరించు మరాఠీ. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? మెరుపుల వంటి మిఠారి చూపులతో మెలికలు వేసి ఈ మరాఠీనే మురిపించి మైమరిపిస్తున్నావు సంగు. అంటే నన్ను లోకోత్తమ సుందరిగా అంగీకరించావా? నీ ఆశా సుందరిగా ఎన్నుకుంటావా? లేదు సంగు, ఆ మాటకి ఇదివరకే సమాధానం చెప్పాను కదా. నేను సౌందర్యవతివే, కానీ నా ఆశా సుందరి. నాకంటే సౌందర్యవతులున్నారా? ఎందరో ఉన్నారు. లేదు, ముమ్మాటికి లేదు. చూడాలని కుతూహలంగా ఉందా? పద. లోకాలోక విలోకన సంగు కన్నా సౌందర్యవతిని చూపించు. రతనాలవానా
రాజా జో 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 కన్నపిశాచి ఎవరి అపురూప లావణ్యవతి పానుగంటి పుర యువరాణి పాలనాగమ్మ మహాపతివ్రత బాలనాగం అపురూప సుందరి నా ఆశా సుందరి పట్టి తెస్తాను. ఆగమరాటి నా మాట విని ఆమె మహాపతివ్రత ఆమె జోలికి పోతే మాడిపోతాం. నా మాయలకు మంత్రశక్తికి లోపడిన మగువలేదు. ఇప్పుడే తీసుకొస్తాను. వద్దు మరాఠీ, వెళ్ళొద్దు. ఆ? మరాఠీ, వెళ్ళొద్దు మరాఠీ. నా మాట విను. ఏదో పెద్ద కనకారం చేసినట్టు ఏదో ఆప్సోపాలు. ఆపసోపాలు కాదే, ఆనంద తరంగాలు. ఆ బాలనాగమ్మ కొడుకున్నాడు. ఆహాహా, బంగారపు తునక, బంగిని పిల్లి మామిడి పండు. ఊళ్ళో పిల్లలు చూసి ఉవ్వుళ్ళూస్తే మన ఇల్లు నిడుతుందా? దానికి నన్నేం చేయమంటావే? నేను చెప్పినట్టు నువ్వు చేస్తేగా. చేస్తూనే ఉన్నానుగా నువ్వు చెప్పినట్టు. దానా చేశాను, ధర్మాలు చేశాను, గుళ్ళు కట్టించాను, గోపురాలు కట్టించాను, రాళ్ళక మొక్కాను, రప్పలకు మొక్కాను, ఆఖరికి బావులు కూడా తీయించాను. ఏమన్నా కనిపిస్తేనా చూడు. అదే నేను చెప్పేది. మొహం ముట్టించా ముసిల్తనానికి సరసం తక్కువైందా? నా ఇష్టం, నా ముగ్గురితో నేనేమన్నా మాట్లాడుకుంటాను. నీ గుడ్డు కొత్త మొహానికి నన్ను తప్పించావా? 10 ఏళ్ళగా కాపురం చేస్తున్నావు, చిల్లా పాప. 20 ఏళ్ళగా నువ్వు చేస్తున్నావా? నాకంటే నువ్వే ఏళ్ళ పెట్టావే. ఎంత మాట పడితే అంత మాట, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావా? చూడు, నేనేం చేస్తాను. శాంతించవే, శాంతించవే. అంటే నాకు దాన్ని నట్టి వెనకేస్తా. వస్తే అన్నంత పనులు చేస్తుంది, నా మాటని పాడుకోవే. ఏమడు దానే మమ్మ, నాకేం కర్మ. ఇదే నంటు తెలుసా? రావే, జాగ్రత్త, పళ్ళు రావస్తా, కళ్ళు పీకేస్తా, కాళ్ళు వినపడతా. ఆగండి, ఆగండి, ఆగండి. ఆగారా? ఈ గొడవంతా సంతానం కోసమేగా. నేను పని చెప్తాను, చెయ్యండి. ఏంటి? ఇదిగో, నువ్వు ఈ రోజు మొదలుకొని సంతాన గోపాలను సేవించు. నేను నువ్వు 6 వారాలు ఉపవాసం ఉండి అశ్విని ప్రతిష్ట చేయి. మరి నువ్వేం చేస్తా? నాగ ప్రతిష్ట. అన్ని చేశావు. రాత కొద్ది దొరికాడు కోతి మొగని దొరికావు. చంపేవే. అబ్బా, తుఫాన్ తుఫాన్ పోయింది. కాసేపు నాతో కూర్చో. అబ్బో అబ్బో, ఇదొక పెద్ద తుఫాను. భగవంతుడా, 2 పెళ్ళాలు వద్దురా తండ్రి. చూస్తున్నావుగా, ఇక ముందు వచ్చి జాములు అసలే వద్దు, ఒక్కటి చాలు. ఇంటిలో నీ పోరు ఇంతింతగాదురా, 2 పెళ్ళాలు వద్దురా శివుడా. ఇంటిలో నీ పోరు ఇంతింతగాదురా, 2 పెళ్ళాలు వద్దురా శివుడా. అక్కడ నీకంతే ఇక్కడ నాకింతే, అక్కడ నీకంతే ఇక్కడ నాకింతే. ఎద్దు నెక్కే నీకు ఎద్దులాటి నాకు వద్దురా. 2 పెళ్ళాలు వద్దురా శివుడా, 2 పెళ్ళాలు వద్దురా. శుద్ధి లేని నోళ్ళు, ఓర్వలేని కళ్ళు, బుద్ధి చెబుదామంటే బంధువాకిళ్ళు. 2 రాళ్ళ మొగుడి ఈపు మధ్యల మోత. అబ్బా అయ్యో, 2 రాళ్ళ మొగుడి ఈపు మధ్యల మోత. నీకొద్దు నాకొద్దు ఈ బతుకు రోత. అయ్యో, ఇంటిలో నీ పోరు ఇంతింతగాదురా, 2 పెళ్ళాలు వద్దురా శివుడా, 2 పెళ్ళాలు వద్దురా శివుడా. ఇక్కడుంటే తప్పు అక్కడుంటే ముప్పు, ఒక్క చోటే 2 నిప్పులో ఉప్పు. అయ్యో, ఇక్కడుంటే తప్పు అక్కడుంటే ముప్పు, ఒక్క చోటే 2 నిప్పులో ఉప్పు. చెంగు ఒక్కతిలాగా చెవ్వు ఒక్కతిలాగా, చెయ్యెత్తి మొక్కాలి చవటయ్యలాగా.
అయ్యో ఇంటిలో నీ పోరు ఇంతింత గాదురా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా మూతిరుపు ముక్కిరుపు ముత్తట మురిపాలు మొట్టికాయలు తిట్లెలేత సరసాలు కాళ్ళ మాటకు ఎదురు చెప్పితే తప్పితే కాళ్ళకి కీళ్ళకి ఆసుదులుకోవాలి అబ్బా ఇంటిలో నీ పోరు ఇంతింత గాదురా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా అక్కడ నీకంతే ఇక్కడ నాకింతే అక్కడ నీకంటే ఇక్కడ నాకింతే ఎత్తు నెక్కే నీకు ఎత్తులాటి నాకు వద్దురా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా శంభో శంకర పరమేశ్వర శంభో శంకర ఏమైనా కుర్రాడు కూర్చున్నావు? కాలు విరిగింది అయ్యో కొడతాడు కాలు విరిగిందా? శంభో శంకర ఏది చేయి దాడించు ఇంకా నడు పరమేశ్వరుణ్ణి కోరికలిచ్చే జంగమదేవన్నురా కోరుకో జామ పండు కావాలా శంభో శంకర చెట్టు మీద చిలక కావాలి శంభో శంకర కోతి కావాలా శంభో శంకర నీకేం కావాలరా నాకే ఆడే బొమ్మ కావాలి ఏం కావాలి ఆడే బొమ్మ కావాలి నాట్య పిపాసివిరా నాకు నచ్చావు ఓం పరమేశ్వర శంభో హర హర మహాదేవ్ సాంబ శివ పరమేశ్వర శంభో హర హర మహాదేవ్ నువ్వు శంఖం కాదు పెద్ద గొట్టం ఊదు ఆఖరి గొంతు చించుకున్నా సరే నేను మాత్రం తలుపు తీయడానికి వీల్లేదు ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా జంగమదేవరా నీలాంటి బోడి జంగాన్ని శతకోట మందిని చూశాను ఇదిగో రాజులంతా గండుకోట యుద్ధానికి వెళ్ళారు తలుపు తీయడానికి ఎంత మాత్రం వీల్లేదు నీ ప్రభుభక్తికి మెచ్చాన తలారి రాముడు వీడికి నా పేరు ఎలా తెలుసు వినుంటాడు నీ పేరే కాదు పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా తెలుసు ఇద్దరు భార్యల ముద్దుల మగడవు పాపం బిడ్డా పాప లేని గొడ్డుమోతు పుట్టుక స్వామి స్వామి దండం స్వామి తామెవ్వరు స్వామి పానుగంటి పశుపతినిరా బిడ్డలు లేని వారికి బిడ్డలనిచ్చే కుమారలింగాన్ని స్వామి తరుణు స్వామి స్వామి ఈ దాసుడికి దారి చూపండి కాసన్ని బిడ్డలు పెంచండి స్వామి ఇందా ఈ చిటికడి విభూది నీ భార్యకి పండు లాంటి పిల్లాడు పుడతాడు మరో చిటికిడి పెంచండి స్వామి చెడి ఒకటి లేకపోతే చెడ్డ చిక్కొచ్చేసి వస్తుంది స్వామి ఇందా, నీ ఇల్లు నిండే సంతానం కలుగుతుంది సంతోషం స్వామి చాలా సంతోషం ఆహా స్వామి కాస్త సంతకం చేసి వెళ్ళండి మనం పశుపతులవురా ఏ పుతైనా సరే ఇది రాజాజ్ఞ స్వామి శంభో హర హర మాల ఎవరో జంగం దేవర భిక్షకు వచ్చినట్టున్నాడు వెళ్ళి భిక్ష వేసిరా రంగమయ్య
భిక్ష తీసుకో. భిక్ష పరమేశ్వరికి దాసీదారి చేతి భిక్షాదానమా? ఇంటికైన ఇల్లాలు రారాదో? పసికూన తల్లి దేవరా, ఇది రాణిగారు పంపిన భిక్షే, తీసుకో. పాపనిచ్చిన పశుపతికి ఇంత పరాభవమా? అనుభవించులే ఆ భాగిని. శంభో! ఆగ్రహించకు గంగమ్మయ్య, ఆ మాట నాకేం తెలుసు, అమ్మగారితో చెప్పొస్తానుండు. అమ్మా, ఆ జంగం దేవుడు పాపనిచ్చిన పశుపతట. నేను భిక్ష వేస్తే పనికిరాదట, మీరే వెయ్యాలంటున్నాడు. అలాగా, సరే అయితే నేనే వేస్తాను. ఏం బాబు, ఏ అలా పొరపడుతున్నా? బాబు ఏ నాన్న, ఇప్పుడే వస్తాగా, భిక్ష వేసి వస్తాను. ఏమా? లేదు బాబు, బాబు కాదు. ఇప్పుడే ఏడోకు నాన్న. ఏం కావాలి నాన్న? ఏం కావాలి? హారం కావాలా? లేదు. మాల బాల సముదాయించు, ఇప్పుడే వస్తాను. లేదు బాబు, నాన్న నా బాబు కదు, ఊరుకో. స్వీకరించండి దేవరా. బాగు బాగాయనే బాల, మహాదేవునికి ఇదా మర్యాద? మా అపచారం ఏమిటి దేవరా? గమని దాటి రాలేవా? రాణివాసపు గర్వమో? ఈ గీత దాటి రాలేను దేవరా, ఇది నా పతి ఆజ్ఞ. ఇది నీ పతిని ప్రాణికోటినే శాసించు పశుపతి యానం. పాటించవో? ఇది దాటి రాని భిక్ష గరల కంఠుడు వల్లడే. రా, దాటిరా. పరమేశ్వర, ఏమిటి పరీక్ష? తెచ్చిన భిక్షను వేసేవో లేక ఇచ్చిన పాపను కొనిపొమ్మనేవో తేల్చు. పతిత పవన, నీ పేరున జరిగే ఈ పతి శాసనోల్లంఘన పాపమైతే నన్ను క్షమించు. రంగమయ్య, అందుకోండి భిక్ష. ఏమో పొగరు? ఎక్కడి నుంచి వచ్చింది పాల్కొక్క? దాని ఆట కావాలండి. పిల్లలు కట్టేస్తున్నామని ఆకు పారేవే. కాదే, ఇదిగో బిడ్డలు కలిగే మందు. బిడ్డలు పుట్టారా? మామూలు మందు కాదే, మంత్రించిన విభూతి మందు. మంత్రాలకు చింతకాయలు రాస్తాయా? రాదా రావు, మీకు తెలుస్తుగా. ఇదిగో చూడండి. చూసుకోండి, ఇల్లంతా ఒకటే పిల్లలు. నాయన జామున
6,000 తస్తదియ్యా ఏమైనారు అంత మాయగా ఉందే కొంపదీసి ఆ మాయల మరాఠీ వాడు మాయాజాలం కాదు కదా అమ్మ బాబో అన్ని చోట్ల వెతికామమ్మా చిన్నదానిగా ఎక్కడ కనిపించలేదమ్మా కనిపించలేదా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది వెతికామమ్మా ఎక్కడ కనిపించలేదు అమ్మా అంతా కసా పిసా మసా ఎంత అన్యాయం ఎంత పని జరిగింది అమ్మా బాలగం తల్లి ఈ సంగతి విన్నావా మరి బాలగం తల్లిది కనిపించలేదు రాడు ఎవరో తగవతే ఎవరు వచ్చాడట పిచ్చి వేయడానికి వెళ్ళిందట అంతే మళ్ళీ కనిపించలేదు అమ్మ బాబోయ్ ఎంత పని జరిగింది వాడు జంగదేవుడు కాదమ్మా వాడే మాయలు మరాఠీ పంప మునిగిపోయిందమ్మా చిన్నమ్మ గారికి ఎత్తుకుపోయి ఉంటాడు అయ్యో బాబోయ్, ఈ అన్యాయం అంతా నాది ఈ పాపం అంతా ఏడవకండి నేను వెళ్ళి గండుకోట వెళ్ళి ఈ సంగతి అంతా మన మహారాజుని తెలియజేసి వస్తాను మీరు విచారపడకండి అమ్మా చూడండి అమ్మా బాలో జాగ్రత్త ఏడవకండి కార్యవద్దు బాబు కడగొట్టు బాబు దగ మాయ మోసం మహేంద్రజాలం విభూతి ఏమిటి రాముడు ఏం జరిగింది? ఏం జరగకూడదు అదే జరిగింది బాబు ఆ మాయల మరాఠీ గల్లాడు వాడు మందిరంలో ప్రవేశించాడు మరీ కనిపించలేదు వాడు పోతే పోయాడు మన బాలనాగం గారిని కూడా మాయం చేసి తీసుకుపోయాడు ఈ తప్పంతా నాదే నా తాతి చేయండి మరాఠీ వెళ్ళిన పని ఏమైందో ఏమవుతుంది కార్యం సాధించకుండా తిరిగి రావడం మనకు అలవాటు లేదుగా ఇదిగో పాలుగంటిపుర యువరాణి బాలనాగమ్మ ఏమిటి కుక్క నాగు నిన్ను కుక్క అన్నదని సంగు మీద కోప్పడికే ఎక్కడో కుప్పల మీద తిరిగే నల్ల కుక్కని తెచ్చి బాలనాగమ్మ అంటూ మనసు తీర్చుకుంటున్నావా అయ్యో మరాఠీ ఎన్నాళ్ళకు నీకు పరాజయం నా మాట విన్నావా సంగు మరాఠీకి జీవితంలో పరాజయం లేదు బాలనాగమ్మను పట్టే తెచ్చాను ఏది ఇదిగో నాగు నేను ఇప్పుడు ఎక్కడున్నాను మాయల మరాఠీ మందిరంలో ఎవరెక్కడ ఈమెను ఏకాంత మందిరానికి తీసుకువెళ్ళి అలంకరించండి నన్ను వదలండి నన్ను వదలండి అమ్మా రక్షించమ్మా సంగు అలా పోయేవారిపోయావే అన్నంత పని చేసావే పంతం నెగ్గించుకోకపోవడం మాకు పరిపాటి లేదుగా మరాఠీ నా మాట విను వెంటనే ఆమెను పంపించే మనసు తీర్చుకొని మరాఠీ నీ మేలు కోరి చెప్తున్నాను పతివ్రతల పవిత్ర శక్తిని నీ మంత్రశక్తితో అరికెట్టలేవు అగ్నిలో మిడతలాగా అంతరించిపోతావు నీకంటే అందగత్తేనే అప్పుడే అసూయ పడుతున్నావా ఆడబుద్ధి వినాశకాలే విపరీత బుద్ధి సంగు వెరివాగుడు మాని వెళ్ళిపో మరాఠీ నా మాట వినండమ్మా త్వరగా అలంకరించనివ్వండి ఆలస్యం అయితే అయ్యగారు ఆగ్రహిస్తారు స్వాగతం సుస్వాగతం లోకోత్తమ సౌందర్య రాశి మాయల మరాఠీ మంత్రాల కోట ఘన స్వాగతం చెబుతోంది బాలా ఘన స్వాగతం చెబుతోంది అరే
పరిచారికులు ఇంకా నిన్ను అలంకరించనే లేదా? ఓహో, నా చేతులతో నేనే స్వయంగా నిన్ను అలంకరించాలనా? అలాగే కాని అలా బెదిరిపోతారే. ఇది పరవశించి పరవను తొక్కే చోటు గాని పదరి పారిపోవలసిన చోటు కాదు బాలా. దుష్టుడా, దూరంగా ఉండు. నా సంగతి తెలుసుగా. తెలుసు. నా పతి లేని వేళ నన్ను మోసగించి చెరబట్టి తెచ్చిన పచ్చి దొంగవు. నిజం పలికావు బాలా, నేను దొంగనే, అందాల దొంగనే. అందుకే నిన్ను ఏరి కోరి తెచ్చుకున్నాను బాల. రా, నా హృదయానికి రానివై, ఈ మంత్రాల కోటకు మహారాణివై నన్ను ఎలుకో. రా. ఆగు, నన్ను తాకాలని ప్రయత్నించుకో. ఈ బాలనాగు కోపం వస్తే కోడనాగుని తెలుసుకో. కోడెనాగులే నా మంత్రగాడి ముందు కోరలు లేని నాగులేగా. నా మాట విను బాల, నిన్ను నా ప్రేమాధి దేవతగా ఆరాధి. నీ వేడి నిట్టూర్పుల సుడిగాలితో నన్ను ఏ సుధాముల లోకానికో విసిరి. నోర్ముయ్, నీ కారు కూతలు వింటే పానుగట్టి సూరసింహాలు నీ నాలుక చీల్చివేస్తాయి. ఒక్క పానుగంటి సూరసింహాలే కాదు, ప్రపంచంలోని వీరాధి వీరులంతా ఎత్తి వచ్చినా సరే ఈ మాయల మరాఠిని ఏమి చేయలేదు. బాల, నీ వంటి చొకారపు వన్నెలాడి నా వంటి సరస శృంగార కళాకోవిదులు తోడు గాని కాకి ముక్కుకు దొండపండుల ఆ కార్యవర్థితో నీకు కాపురం. నీచుడా, పచ్చని సంసారాలు పాడు చేసే పరమ పాతకుడా, పసిగంతులకు పచ్చి బాలింతలకు ఎడబాపులు చేసే కటిక కిరాతకుడా, నీవు సర్వనాశనమయ్యే రోజు సమీపించే నన్ను చెరబట్టావు. అసహాయలైన శీలవతుల ఆక్రందన ఆవేదన దవానలమై నిన్ను నీ కోటను దగ్ధం చేస్తుంది. ఈ నిందాలాపాలే ఇంకెవరైనా చేసుంటే ఈ పాటికి పాషాణం చేసేవాడు. నీ మంత్రశక్తితో నన్ను వెరపించలేవు. నీవు తలక్రిందులుగా తపస్సు చేసినా సరే నీ కల్లో కూడా నన్ను తాకలేవు. బాల, నిన్ను బలాత్కరించి నా కోరిక తీర్చుకోగలను. కానీ గుబాళించు గులాబీ పువ్వును గుప్పెట్లో చిరిమి ఆఘ్రానించే ఆ రక్షకుణ్ణి నేను కాదు బాల. ఆఖరి మాటగా చెప్తున్నాను, నిన్ను రక్షించగల మానవుడు లేడు, నువ్వు తప్పించుకోగల మార్గము లేదు. నమ్మకు చెల్లించు. తల్లి, రాజరాజేశ్వరి, సరే, నా కోరిక మన్నించే వరకు నీకు మందిరమే బంది కాను. లంత్రుమి లంత్రుమి రుతే రుతే రుతే. ఎవరు? మంజరి? ఓ, తవ్వాల పెద్దమ్మా, బాగున్నావా? నా బాకే ఉందిలేవే ముసలమండనే. ఏమిటే చేరేస్తున్నావు? చారేటమా చట్టుబండలా భోజనం మోసుకెళ్తున్నా. ఎవరికి? తీసుకొచ్చాడుగా ఒక కొత్త కొరివిని. కూడు తిందో కుమ్మరామ తిందో. అది తినలేదంటే తిట్లుచ్చి వాడి తెల్లక నేచొస్తున్నా. పాపం, ఎవరే దురదృష్టవంతురాలు? ఎవరో బాలనాగమ్మట. వచ్చినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. పలకరిస్తే బుస్సుమంటుంది. పాపం, ఆ మరాఠీ మండి పడతాడు. వస్తా. బాలా, బాలా, బాలా. మాయావి, బాలా, నా భర్త రూపంతో వస్తే భ్రమించి నీ బాహుబంధాల్లో వాలిపోతాననుకున్నావా? నీ కపటోపాయాలు నా ముందు సాగు. వెళ్ళు. బాలా, ఏమిటి అవివేకం? నేను నీ కార్యవర్తిని. గొంతైన ఆనవాలు పట్టలేదా? ఇంకా నన్ను మోసగించాలని ప్రయత్నిస్తున్నావా? నువ్వు పరమేశ్వరుడు అని నమ్మి భర్త ఆజ్ఞ తిరస్కరించినందుకు ఫలితం అనుభవిస్తున్నాను. బాలా, అనవసరంగా పోపడుతున్నావు బాలా. నేను నీ కార్యవర్తిని. కాలహరణమైతే కట్టివాడు రావచ్చు. పద బాలా. చాలించు.
ఇంకా నీ నైవంచన నా ముందు సాగదు. వెళ్ళు. బాల, ఆ మరాఠీ మాయలకు బెదిరిపోయిన నీ మనస్సు నిజాన్ని కూడా శంకిస్తుంది. నిన్నెలా నమ్మించను? బాల, ఆనాడు లేడీని వెంటాడుతూ అడవిలో కలుసుకున్నాను. గులాబీని అడ్డు పెట్టుకుని గుసగుసలాడుకున్నాను. కథన రంగానికి వెళ్లే ముందు నా రాజచిహ్నమైన రత్నహారాన్ని నీకు రచ్చగా అలంకరించాను. గిరిదాట వద్దని ఆనపెట్టాను. నమ్ముతావా బాల? మీరా? అవును బాల. స్వామి, బాల, స్వామి, బాల. మిమ్మల్ని అనరాని